హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ఫుల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాలభైరవుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ రోజు అమావాస్య ఫ్రెండ్స్, కార్తీక మాస అమావాస్య. చాలామంది టెంపుల్కి అయితే వెళ్తారంట. కాలభైరవుడి గుడికి అయితే వెళ్తున్నాము. మనమైతే గాజువాక్ నుంచి అయితే వెళ్తున్నామండి. మొత్తం మనమైతే 2 కార్స్లో అయితే వెళ్తున్నాము. ఒక కార్లో మా అక్కలు మేమందరూ కలిసి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో బస్సులు చూడండి, మన ఆడవాళ్ళ కోసమే బస్సులు వేసినట్టు ఎక్కడ ఏ బస్ స్టాప్లో చూసినా ఆడవాళ్ళే. అవే డిస్కషన్స్ లోపల మనం ఎప్పుడు ఎక్కుతాము ఏంటి అని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అలా చేసే టైంకి మనం ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసామండి. మనకైతే పార్కింగే చాలా అంటే చాలా టైం పట్టేసింది. మనకి కార్స్ పెట్టడానికి కానీ బైక్స్ పెట్టడానికి కానీ చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. మా మాయ అక్కడ ఏం చెప్తున్నాడంటే, కాలభైరవుడి టెంపుల్లో మనం ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది అని చెప్తున్నారు. ఆ విషయము మీకు అక్కడ చాలా క్లమ్జీగా ఉంటుందని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అక్కడ మనకి గూడిద గుమ్మడికాయ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. లోపల అయితే అక్కడ ఒత్తులు వెలిగించడానికి కూడా అవ్వట్లేదండి. మేము ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నాము. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయలు అవన్నీ అయితే అమ్ముతారు. ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ పట్టుకెళ్ళిపోయాము. నెక్స్ట్ దీపాలకి నూనెలు అవన్నీ పట్టుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ వెలిగించుకోవడానికి కూడా మనకి రావి చెట్టు, ఉసిరి చెట్టు ఇవన్నీ ఉంటాయి. అవి కూడా పట్టుకెళ్తే మీకు కూడా పనికి వస్తుంది. ముందే మీరైతే గూడిద గుమ్మడికి అయితే కొనేసుకోకండి, ఎందుకంటే లోపలికి ఎలవ్ లేదు. మనకైతే ఫుల్ సెక్యూరిటీతో అయితే ఉందండి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం రావడానికి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అందులో ఏంటి, చెప్పులు కూడా వేసుకోలేదండి. చూద్దాం మనకి వెళ్ళే దారిలో వే ఎలా ఉంటుందో ఏంటో, మనం అక్కడికి వెళ్ళగలమో లేదు. చాలామంది బయట గూడిద గుమ్మడికాయ 100 రూపీస్ అని చెప్తున్నారు, 80 రూపీస్కి ఇస్తున్నారు, కొనేసుకుంటున్నారు కూడా. బట్ అక్కడ ఏంటి, సెక్యూరిటీ ఫోర్స్ అయితే వాళ్ళందరినీ ఆపేసి లోపలికి అలౌడ్ అయితే లేదని అయితే చెప్పేస్తున్నారండి. మీరు కూడా ఇన్ కేస్ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకోండి. ఒక నలుగురు కలిసి ఒక గూడిద గుమ్మడికి కొనేసుకున్నారనుకో, అవి 4 సకాలు చేసేసుకున్నారనుకో, మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఇక్కడ గూడిద గుమ్మడికి ఒక ఆఫ్ మొక్కే మనకైతే దగ్గర 100 రూపీస్ అయితే చెప్తున్నారు. మన వదినాలకి అయితే ఒక 70 రూపీస్ కంటే ఇచ్చారంట. అలా మనమైతే లోపలికి సెక్యూరిటీ ఫోర్స్లు అవన్నీ తప్పించుకొని లోపలికి అయితే వెళ్ళామండి. వెళ్ళే దారి అయితే ఫుల్ రాళ్ళు, నెక్స్ట్ ఏమిచ్చి స్టోన్స్, ఇసుకతో అయితే ఉంటుంది. మీరైతే చెప్పులు వేసుకోండి. మేమైతే చెప్పులు వేసుకోలేదండి, అదే మా పొరపాటు అయిపోయింది. చాలా అంటే చాలా బాధపడిపోయింది చెప్పులు లేకపోవడం వల్ల, ఎందుకంటే ఫుల్ రాళ్ళు కాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. మేమేమనుకున్నాము, అంత వాకబుల్ డిస్టెన్స్, అంత ఎక్కువ డిస్టెన్స్ ఏముండదు నడడానికి అనుకున్నాము. బట్ మనకైతే ఒక 20-30 మినిట్స్ అయితే లోపల 2 కిలోమీటర్స్ నడాలండి దగ్గర. మనకి బయట ఆపేసిన దగ్గర నుంచి లోపలికి అయితే 2 కిలోమీటర్స్ అయితే నడాలి. దగ్గర ఒక 1/2 అవర్ నడాలి. మా అక్కే చెప్పింది ఫుల్గా వద్దు చెప్పులు వేసుకోవద్దని. మనం ఒకవేళ చెప్పులు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయినా నడుద్దామేమో. బట్ మేమైతే చాలా ఇబ్బంది పడిపోయామండి చెప్పులు వేసుకోపోవడం వల్ల. బయట నేను అక్కడైతే బొట్టు కూడా పెట్టించేసుకున్నాను, నామాలు. ఈ మధ్యన ఏ టెంపుల్కి వెళ్ళినా ఇది ఒకటైతే బాగా ఎట్టించుకుంటున్నానండి. ఎందుకో ఏంటో తెలియట్లేదు, కానీ నాకు కూడా ఈ బొట్ల మీద చాలా ఇంట్రెస్ట్ అయితే కలిగింది. మనకు వెళ్ళే దారిలో అయితే చాలామంది జనాలు వస్తున్నారు. ఏంట్రా బాబు ఈ క్రౌడ్ అనుకున్నాము. బట్ ఆ రోజు అమావాస్య, అందులో కార్తీక అమావాస్య ఒకటి లాస్ట్ డే కదా, అందుకని జనాలు అందరూ గట్టిగా వస్తారంట ఈ డే. అదే మనమైతే కాలభైరవుడి టెంపుల్కి వెళ్ళడం వల్ల మనకైతే ఏమైనా దిష్టి దోషాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తొలుగుతాయంట. నెక్స్ట్ మనకి చూశారు కదా, మా స్వాములు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకంటే తప్పదు, మాల వేసుకున్నారు. బట్ వాళ్ళతో పాటు మేము కూడా మాల వేసుకున్నట్టే చేస్తున్నామండి, ఎక్కడ తక్కువ చేయకుండా. వాళ్ళకి ఎంత పని ఉంటుందో మనకు కూడా ఇంట్లో అంతే ఉంటుంది. ఎవరైతే మాలేసారో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఎంత రిలేటెడ్ అవుతారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే ఫైనల్లీ 2 కిలోమీటర్స్ నడుచుకున్న తర్వాత మనకైతే టెంపుల్ అయితే వచ్చేసింది. చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంకా నడవసరం లేదు అని. ఫస్ట్ అయితే మనకి బయటే కొబ్బరికాయలు అవన్నీ కొట్టేయాలండి. క్యూ లైన్ ఎంటర్ అవ్వక ముందే కొబ్బరికాయలు అవన్నీ కొట్టాలి. మేము ఫస్ట్ లైన్ చూసి ఏంట్రో ఇంత లైన్ ఉంది అనుకున్నాం. బట్ మనకైతే ఒక 1/2 అవర్లో అయితే దర్శనం అయిపోయింది. మనకి పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫోర్స్ చాలా ఫాస్ట్గా పంపిస్తున్నారు. ఫస్ట్ అయితే నూతి దగ్గర మనమైతే కాళ్ళు చేతులు అవన్నీ శుభ్రంగా కడుక్కున్నామండి. ఏ టెంపుల్కి వెళ్ళినా మనకైతే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత టెంపుల్ లోపలికి అయితే మనల్ని ఎంట్రన్స్ అయితే వెళ్ళాము. వెళ్ళే దారిలోనే మనకి కొబ్బరికాయలు రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ కొట్టేసుకోండి. కొట్టుకున్న తర్వాత మనకైతే కాలభైరవుడి టెంపుల్ లోపలికి అయితే పంపిస్తారు. విగ్రహం కూడా చాలా బాగుందండి. దేవుడికి కూడా దండం పెట్టేసుకున్నాం బాగాన.
ఒక 5-6 లైన్స్ ఉన్నాయి క్యూ లైన్. మన చుట్టూ తిరిగి మేమైతే మాకు దగ్గర నుంచి దేవుడి దర్శనం అయితే అయ్యిందండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చూసారు కదా అక్కడ రావి చెట్టు, ఉసిరి చెట్టు, జనాలు ఎలా పెడుతున్నారు ఫుల్గా ఒత్తులు. ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నా చాలామంది గుడిది గుమ్మడికాయ అయితే లోపలికి తెచ్చేసుకున్నారండి. వాళ్ళైతే అక్కడే దీపాలు వెలిగించుకున్నారు. ఇక్కడ ఏమైంది అనుకున్నాం, మేమైతే ఒత్తులు పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదండి. అక్కడ అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు. అక్కడ మా అక్క ఒక్కరిదే పట్టుకుంది. దానివే అవన్నీ అయితే వెలిగించేస్తున్నాం. నువ్వుల నూనె, ఆ పక్కలు కొబ్బరికాయ అడుక్కోవడం, ఒత్తులు అడుక్కోవడం. మనకి ఫస్ట్ టైం కదా వెళ్ళడం, మనకైతే ఏం తెలీదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా కాలభైరవుడు ఎవ్రీ అమావాస్యకి వెళ్ళొచ్చు. మనకి మంత్కి ఒక అమావాస్య ఉంటుంది కదా, ఎవ్రీ అమావాస్య వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఏమేమి పట్టుకుంటారు అనుకున్నారు? ఒత్తులు పట్టుకోండి, గూడిది గుమ్మడికాయ పట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, పిండి ఉంటుంది కదా, పిండ్లు, వరిపిండి, కుంకుమ, పసుపు, దాంతోపాటు అట్టుపళ్ళు, కమలాకాయలు. దేవుడికి బాగా నువ్వుల నూనె అంటే ఇష్టం, నువ్వుల నూనె కూడా పట్టుకోండి. ఇవన్నీ పట్టుకొని చక్కగా నెక్స్ట్ చిరుధాన్యాలు ఉంటాయి కదా, అవి కూడా పట్టుకోవాలండి. అవి కూడా వేస్తున్నారు. ఉప్పు కూడా పట్టుకోండి. దీపాలు ఇవన్నీ పెట్టుకొని ఒక్కసారి మీరు వెళ్ళారనుకో, అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మనం చెప్పేకుండా చూస్తే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. నేను వెళ్ళాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు, గూడిది గుమ్మడికాయలు ఇవన్నీ పట్టుకెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. మన దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి డిస్కషన్ అవుతున్నాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అని. బట్ మన వాళ్ళు అయితే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దాము అని అయితే డిసైడ్ అయిపోయారు. ఇంకా కారు చాలా దూరంలో పార్కింగ్ చేశారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మన కార్ అయితే వచ్చేసింది. మనమైతే స్టార్ట్ అయ్యాము సుబ్బయ్య గారి హోటల్కి అయితే. ఎందుకంటే వెజ్ కదా, చాలా డేస్ అయిపోయింది ఎక్కువ కర్రీస్తోని తిని అని మన వాళ్ళు అయితే బయటకు అయితే తీసుకువెళ్తున్నారు. వెళ్ళే దారిలోనే మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుంది. చూడండి ఎన్ని డేస్ అయిపోయిందో బీచ్కి వెళ్ళి, అలలు చూస్తూ మనకున్న కష్టాలన్నీ మర్చిపోవడానికి. ఇంకెప్పుడు వెళ్తామో ఏంటో. మా స్వామి మాల తీసిన తర్వాత కంపల్సరీ బీచ్కి వెళ్ళాలి, రెస్టారెంట్కి కూడా వెళ్ళాలి, కంపల్సరీ వెళ్తాంలేండి. ఫైనల్లీ అలా మాట్లాడుతూ మన సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ప్రెజెంట్ నో ఆనియన్ నో గార్లిక్ కదా, మనకి రెసిపీస్ కూడా ఎక్కువ లేవండి, అంత వర్త్ కాదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నేనైతే వద్దు అని చెప్తాను. మనకైతే ఆ రోజు బెండకాయ కూర, బంగాళదుంప, ఒక 2 పొడులు, ఒక రోటి పచ్చడి ఇవే పెట్టారండి. బూరి, బ్రెడ్ హల్వా ఇవన్నీ కామనే కదా. 3 స్వీట్స్ను 3 కర్రీస్ పెట్టారు, ఒక ఫ్రై పెట్టారు, అంతే. ఇంకంతా నాట్ వర్త్ అబ్బా. నేనైతే అవన్నీ తినేసి ఫుల్గా ఇంటికి వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయానండి. నిజంగా ఎంత ఇబ్బంది పడిపోయాను. అంత తినేయడం ఎందుకు, ఇంటికి వచ్చి అంత ఇబ్బంది పడ్డామని. అలా నేను పెద్ద ఎక్కువ కూడా తినలేదు. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇంకా అలా అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తం చక్కగా హ్యాపీగా ఒకే దగ్గర కలిసి అయితే తింటున్నాము. చూసారు కదా, మొత్తం మేమైతే 10 మెంబర్స్. మాకు 2500 అయ్యిందండి దగ్గర బిల్ అయితే. అదైతే వర్త్ కాదు. నేనైతే ఫస్ట్ పులిహోర ఒక 2 టైమ్స్ వేయించుకున్నాను. పులిహోర బాగా నచ్చింది, పుల్లగా ఉంది. ఇలా మన వీడియో అయితే అలా ఎండ్ అవుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివాయ్ క్లాస్ వరల్డ్. బాయ్.